ఈ రెసిపీ చేసినప్పుడల్లా నాకు మా డాడీ గుర్తొస్తారు. ఎప్పుడన్నా మా మమ్మీ ఏం వంట చేయను అంటే ఇట్లా మా డాడీ చెప్పేవాళ్ళంట, పప్పు చేయమని, దోసకాయ పప్పు చేయమని చెప్పేవాళ్ళంట. మా డాడీకి బాగా ఇష్టం అంట ఈ రెసిపీ అంటే. సో అందుకని నేను ఎప్పుడు చేసినా మాత్రం నాకు మా డాడీ గుర్తొస్తారు ఈ రెసిపీ. సో ఈరోజు ఈ రెసిపీ చేశాను. సో ఈ రెసిపీ ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఒక వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసరికి నేను వాటర్ చూపిస్తున్నాను, అది పక్కన పెట్టాను. ఆ వాటర్ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో పప్పులో నుంచి వచ్చే వాటర్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. షూర్గా చూడండి. మామూలుగా మనము టమాటా పప్పు ఎలా చేసుకుంటామో జస్ట్ వీటిలో కూడా దోసకాయలు అలానే యాడ్ చేసుకుంటాం అంతేను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మేము మినప వడియాలు అంటాం వీటిని, మీరేమంటారో చెప్పండి. ఈ మినప వడియాలతో కూడా ఒక రెసిపీ చేశాను, చాలా బాగుంటది. ఒకసారి నేను అప్లోడ్ చేసినాక చూడండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఏం వంట చేసినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను ఎదుటోడి నుంచి, అది బాగుందా బాగాలేదా, బాగుందని చెప్తారా లేదా అనేది. మీరు కూడా అంతేనా? నా డైలీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ.